ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమిస్తూ ముంబై ఇండియన్స్ యాజమాన్యం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకేసారి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇటీవలే జరిగినటువంటి వరల్డ్ కప్లో ఇండియాను విజయవంతంగా ముందుండి నడిపించినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మను అంత తొందరగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిస్తుందని చెప్పేసి ఎవరు భావించలేదు. అఫ్కోర్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని ముంబై కొనుగోలు చేసినప్పుడే భవిష్యత్తు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ముంబైను ముందుండి నడిపించబోతున్నాడని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఇంత తొందరగా హార్దిక్ పాండ్యాను వెంటనే కెప్టెన్గా నియమిస్తారని చెప్పేసి ఎవరు భావించలేదు. నిజానికి 2022కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీంలోనే ఆడేది. 2022లో కొత్తగా గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేయడమే కాదు, ఆ గుజరాత్ టైటన్స్కి హార్దిక్ పాండ్యా 2 సీజన్లు కెప్టెన్గాను వ్యవహరించాడు. 2022లో తొలి సీజన్లోనే, అంటే గుజరాత్ ఎంట్రీ ఇచ్చినటువంటి తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్కి కప్ అందించిండు హార్దిక్ పాండ్యా. అంతేకాదు ఈ ఇయర్ అంటే 2023లో గుజరాత్ టైటాన్స్ని ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళాడు హార్దిక్ పాండ్యా. మరి అలాంటి హార్దిక్ పాండ్యాను ఈ మధ్యకాలంలో అంటే నెక్స్ట్ సీజన్కి ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి కొనుగోలు చేయటమే అది అతిపెద్ద సంచలనం. ఎందుకంటే మనం చూసినాం ఆ మధ్య గుజరాత్ నుంచి ముంబైకి హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది అన్నప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. గుజరాత్ అసలు ఎందుకు హార్దిక్ పాండ్యాని వదులుకుంటుంది? అత్యంత విజయవంతమైనటువంటి కెప్టెన్, 2 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన సీజన్లోనే గుజరాత్ టైటన్స్కు టైటిల్ సాధించి పెట్టాడు. సెకండ్ సీజన్లో అంటే 2023లో జరిగినటువంటి సెకండ్ సీజన్లో రన్నరప్గా నిలిపాడు. అలాంటి హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుంటుంది? సరే, తెర వెనుక జరిగినటువంటి పరిణామాలు ఏవైనప్పటికీ గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కు ఇటీవలే రావడం జరిగింది. అదే ఒక పెద్ద సంచలనం అయితే, ఆ వెంటనే జరిగేటటువంటి సీజన్కి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేయటం అనేది ఇది ఎవరూ ఊహించలే. భవిష్యత్తులో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేయబోతున్నారు కాబట్టే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఇంత తొందరగా మరి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేస్తారని చెప్పేసి ఎవరు భావించలేదు. సోషల్ మీడియాలో ఏం ట్రెండింగ్ అవుతుందంటే, రోహిత్ శర్మకు జలకిచ్చినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి పీకేసి హార్దిక్ పాండ్యాకు కట్టబెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే రోహిత్ శర్మకు తెలియకుండానే ముంబై ఇండియన్స్ ఈ పని చేసి ఉంటుందా? నాకు తెలిసినంత వరకు అయితే ఆ పని చేయదండి. ఖచ్చితంగా రోహిత్ శర్మతోటి సంప్రదింపులు జరిపి అతని అభిప్రాయాన్ని తీసుకునే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించి ఉంటుంది ముంబై ఇండియన్స్. నిజం చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసినప్పుడే రోహిత్ శర్మతోటి ముంబై ఇండియన్స్ యాజమాన్యం చర్చలు సంప్రదింపులు జరిపి ఉంటుంది. అతని అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ విషయం తెలిసి ఉంటుంది. మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ రోహిత్ శర్మకి ఎప్పుడో ఈ విషయం తెలిసి ఉంటుంది. ఈ నిర్ణయంలో అతని భాగస్వామ్యం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముంబై ఇండియన్స్కు దాదాపు 5 టైటిల్స్ 2013 నుంచి మొదలు పెట్టుకుంటే 2020 వరకు 5 టైటిల్స్ అందించినటువంటి రోహిత్ శర్మ పట్ల ముంబై ఇండియన్స్ అంత అగౌరవంగా ప్రవర్తిస్తుందని నేనైతే భావించను. ఖచ్చితంగా 2013లో, 2015, 2017, 2019 అండ్ 2020 మొత్తం 5 సార్లు ముంబై ఇండియన్స్కి ఐపీఎల్ ట్రోఫీని అందించినటువంటి రోహిత్ శర్మ పట్ల ముంబై ఇండియన్స్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నట్టే, అతనికి తెలవకుండా, అతనికి చెప్పకుండా హఠాత్తుగా అతన్ని కెప్టెన్సీ తీసేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమిస్తుందని చెప్పేసి నేనైతే భావించటం లేదు. ఎందుకంటే మనకు బయటికి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇన్ని ట్రోఫీల నుంచి ఇంత విజయవంతమైన కెప్టెన్గా కొనసాగినటువంటి రోహిత్ శర్మకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే జట్టు యాజమాన్యం తన యొక్క అభిప్రాయాన్ని చెబుతూ రోహిత్ శర్మ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునే ఉంటుంది. తెర వెనుక జరిగేటటువంటి పరిణామాలన్నీ మనకు తెలియవు కదా. సో ఆ విధంగా ఇది రోహిత్ శర్మ పట్ల అవమానం అని చెప్పేసి కూడా నేనైతే భావించడం లేదు. అది జట్టు ఫ్యూచర్ ప్రణాళికలో భాగంగానే ఇలా జరుగుతుంది. ఆ ప్రణాళికలో రోహిత్ శర్మ కూడా భాగస్వామ్యమై ఉంటాడు ఖచ్చితంగా. ఇక రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే, ఎందుకు ఇంతటి హఠాత్ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ తీసుకుందంటే, ఇది హఠాత్ నిర్ణయం అయితే నేను అనుకోవటం లేదు. ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందో అప్పటి నుంచే వాళ్ళ యొక్క ప్రణాళికలు వేసుకుని ఉంటారు.
మనం ముందే అనుకున్నాం భవిష్యత్తు కెప్టెన్ అనుకున్నాం, కానీ ఇంత తొందరగా అయితే హార్దిక్ పాండ్యాని వెంటనే కెప్టెన్గా చేస్తారని అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికిప్పుడు జట్టు నుంచి రోహిత్ శర్మ వైదొలగడం ఖచ్చితంగా ఈ 2024 వీలైతే ఆ తర్వాత సీజన్ కూడా అతను ప్లేయర్గా కొనసాగుతాడు. అంటే ఏంది, రోహిత్ శర్మ యొక్క నేతృత్వంలో, రోహిత్ శర్మ యొక్క మార్గదర్శకత్వంలో 1 లేదా 2 సీజన్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేసి ఆ తర్వాత, ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఎక్కువ కాలము ఈ T20 ఫార్మేట్ ఆడకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నేషనల్ T20లో అనధికారికంగా అతను ఒక రకంగా వైదొలిగినట్టే. రేపు 2024లో జరగబోయేటటువంటి T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాలి అని చెప్పేసి చాలా డిమాండ్ వస్తున్నాయి. కానీ గత సంవత్సరం పైనుంచి రోహిత్ శర్మ దాదాపుగా ఇంటర్నేషనల్ T20 నుంచి వైదొలిగిండు. ఇటు రోహిత్ శర్మ కానీ అటు విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు అనధికారికంగా వైదొలిగిరు. అప్పటి నుంచే హార్దిక్ పాండ్యా మనకి ఇండియన్ టీంకి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో T20 ఫార్మేట్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తూనే ఉన్నాడు. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో అతనికి ఇంజూరీ కావడం వల్ల అతని ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపడుతున్నారు. కానీ వాస్తవానికి అనఫిషియల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. సో అటు ఐపీఎల్లో కూడా 2 సీజన్లు రాణించిండు. ఫస్ట్ సీజన్లోనే గుజరాత్ టైటన్స్కి టైటిల్ అందించిండు, సెకండ్ సీజన్లో రన్నర్అప్గా నిలిపాడు. కాబట్టి అతడిలో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ ఇప్పుడు అనఫిషియల్గా ఇంటర్నేషనల్ T20 నుంచి వైదొలిగినట్టే. కాకపోతే ఐపీఎల్లో 1-2 సీజన్లు ఆడేటట్టు అవకాశం ఉంటుంది. 2024 సీజన్ ఖచ్చితంగా ఆడతాడు. అవసరమైతే 2025 సీజన్ కూడా ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయితే కష్టమే, 26-27లో అయితే కష్టమే. అందుకే ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా అతడు రిటైర్ అయిన తర్వాత, అంటే రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత అప్పుడు కెప్టెన్ ఎవరో ఆలోచిద్దాము అనేటటువంటి పద్ధతిలో కాకుండా దూరాలోచన చేసి, అంటే ముందు చూపుతోటి హార్దిక్ పాండ్యాని కొనుగోలు చేయటము, ముంబై గుజరాత్ టైటన్స్ నుంచి అతనికి ఇప్పుడు కెప్టెన్సీ కట్టబెట్టడం జరిగింది. వాస్తవానికి మనకు డౌట్ వస్తుంది, ఒకవైపు రోహిత్ శర్మ కంటే కూడా ఏజ్లో చాలా ఏజ్డ్ అయినటువంటి ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరమై దాదాపు 4-5 ఏళ్ళు అవుతుంది. అతనిని చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే జట్టు ధోని ఆట కూడా ఈ మధ్య పెద్దగా అప్పట్లో ఉన్నంత వేగం కానీ అంత పటిమ కానీ ధోని కెప్టెన్సీ లెవెల్స్ తగ్గలేదు. కానీ ధోని యొక్క ఆట సామర్థ్యం అనేది ఖచ్చితంగా తగ్గిందనేది మనం ఒప్పుకొని తీరాలండి. ఒకప్పటి ధోనికి ఇప్పుడు ధోనికి ఆట తీరులో మాత్రం తేడా వచ్చింది. కానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం ఏమాత్రము అతని యొక్క స్కిల్ తగ్గలేదన్నది మనకి ఈ సంవత్సరం 2023 ఐపీఎల్ చూసిన వాళ్ళకి మనకు అర్థమవుతుంది. అతను ఆటగాడిగా పెద్ద పర్ఫార్మెన్స్ చూపలేదు, కానీ కెప్టెన్గా సూపర్ పెర్ఫార్మెన్స్ చూపిండు. మరి ధోని అసలు నెక్స్ట్ సీజన్ ఆడతారా లేదా అనేటటువంటి డౌట్ వచ్చినటువంటి సందర్భంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మరొకరిని ఊహించుకోలేకపోతుంది. అందుకే ఇప్పుడు జరగబోయే 2024లో కూడా ధోనిని కెప్టెన్గా ఉంటాడని చెప్పి చెప్తున్నా. అంటే ధోనికి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఎంటర్ అయినా కూడా ఇప్పటికీ ధోనిని వదులుకోవడానికి చెన్నైకి ఏమాత్రం మనసు పట్టలేదు. గతంలో అంటే ఒక 2 సీజన్ల క్రితము ధోని ఎట్లాగో రిటైర్ అవుతారని చెప్పేసి ఒక ప్రయోగం చేసింది. ధోని వారసుడుగా రవీంద్ర జడేజాను ఒక సీజన్కి నియమించింది. కానీ చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్ రావటము, తిరిగి మళ్ళీ రవీంద్ర జడేజా ప్లేస్లో ధోనిని కెప్టెన్గా నియమించడం జరిగింది. మళ్ళీ ధోనిని కంటిన్యూ చేస్తున్నారు. అంటే ధోనిని కెప్టెన్ నుంచి తీసేయడానికి సిఎస్కే చాలా జంకుతుంది. అసలు ధోని తర్వాత ఎవరు కెప్టెన్గా ఉంటారనే దాని మీద ఒక ప్రయోగం చేసి విఫలమయ్యి మళ్ళీ వెంటనే ధోనినే కెప్టెన్గా రిటైన్ చేసింది. కానీ ముంబై ఇండియన్స్ చూడండి, ఇప్పటికీ రోహిత్ శర్మ ఆటగాడిగా అదరగొడుతున్నాడు, బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇంకా 2-3 సీజన్లు ఆడేటటువంటి సత్తా అతనిలో ఉంది. అయినా కూడా రోహిత్ శర్మని పక్కకి కెప్టెన్సీ నుంచి తప్పించి ఫ్యూచర్ కెప్టెన్గా మరి హార్దిక్ పాండ్యా నియమించడము, ఇక్కడ సిఎస్కే జట్టు యొక్క ముందు చూపు లేకపోవటము అని మనం అనలేము. కానీ ధోనిని కెప్టెన్ నుంచి తీసేస్తే అసలు సిఎస్కే టీం ఏమవుతుందా అనేటటువంటి ఒక రకమైన ఆందోళన అటువైపు ఉంటే, ఇటువైపు ముంబై ఇండియన్స్ ఆ కెప్టెన్సీ మార్పు అనేది చాలా సాఫీగా హఠాత్తుగా జరిగిపోవాలి అనేటటువంటి ధోరణిలో పోతుంది. మరి చెన్నై సూపర్ కింగ్స్ గతంలో ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అంటే వాలంటరీగానే ధోనితో సంప్రదింపులు జరిపాయి. రవీంద్ర జడేజాని కెప్టెన్గా పెట్టినప్పుడు ఆ ప్రయోగం విఫలమైంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ప్రయోగం విఫలమవుతుందా? రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ ఇవ్వటం వల్ల ఆ ప్రయోగం అనేది ఏమన్నా వికటిస్తుందా అంటే ఛాన్సెస్ తక్కువ అండి. మళ్ళీ తిరిగి అంటే సిఎస్కే జట్టు ధోనిని ఆ కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టి రవీంద్ర జడేజాకి ఇచ్చి అది విఫలం కావడంతో మళ్ళీ ధోనిని తీసుకొచ్చి కెప్టెన్గా నియమించినట్టుగా, ఒకవేళ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా విఫలమైతే మళ్ళీ రోహిత్ శర్మని తీసుకొచ్చి ఎవరు కెప్టెన్గా పెడుతుండ్రా?
అంటే అలాంటి అవకాశాలు అయితే దాదాపుగా ఉండవండి, దాదాపుగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ అనేది కొత్త, కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అనేది కొత్త కాదు. ఆల్రెడీ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఒక ఐపీఎల్ టైటిల్ని గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. ఇంకొక సీజన్లో రన్నర్అప్గా నిలిచింది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇండియన్ కెప్టెన్గా కీర్తించబడుతున్నటువంటి హార్దిక్ పాండ్యా తమ జట్టుకు కెప్టెన్గా ఉంటే ఫ్యూచర్ ప్లాన్స్ చాలా చక్కగా ఉంటాయని చెప్పేసి భావించే ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఈ నిర్ణయం వెనుక రోహిత్ శర్మ యొక్క అభిప్రాయం కూడా ఉంటుంది, అతడి యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుంది. సో ఇది మనకి తెలిసేసరికల్లా మనం అందరం ఆశ్చర్యపోతున్నాం. కానీ దీని వెనుక టీం మేనేజ్మెంట్ ఖచ్చితంగా రోహిత్ శర్మతోటి మాట్లాడి అతడి అభిప్రాయం తీసుకొని అతడి సూచనలు సలహా మేరకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇప్పటికిప్పుడు టీం నుంచి అయితే రోహిత్ శర్మ వైదొలడు. నాకు తెలిసి రోహిత్ శర్మ ఆడితే ముంబై ఇండియన్స్ తరఫున ఆడతాడు, లేకుంటే రిటైర్ అవుతాడండి. కాకపోతే 2024, 2025 మహా అంటే ఒక 2 సీజన్లు, ఇంకా మహా అంటే ఒక 3 సీజన్లు ఆడుతుండొచ్చు. ఆటగాడిగా కొనసాగొచ్చు. ఎందుకంటే కెప్టెన్గా దిగిన తర్వాత ఆటగాడిగా కొనసాగినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి రిటైర్మెంట్ దశలో. సో 2-3 సీజన్లు ఆడిన తర్వాత రోహిత్ రిటైర్ కావచ్చు. సో ఇది కెప్టెన్సీ మార్పుకు సరైనటువంటి సమయం అని చెప్పేసి ముంబై ఇండియన్స్ భావించింది. కాబట్టే కెప్టెన్ రోహిత్ శర్మతోటి చర్చలు సంప్రదింపులు జరిపి ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.